అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ప్రతి ఒక్కరికి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకున్నా. క్రైస్తవం పాటించే వాళ్ళకి ఏంటంటే, ఇందులో ఇప్పుడు బైబిల్లో నుంచి కొన్ని పాస్టర్లు చెప్పని ముఖ్యమైన విషయాలు మీకు చెబుతా. అవేంటి అంటే, ఇది వచ్చేసి ఇందులో ఏముంది, బైబిల్లో ఏముంది, సీక్రెట్గా బైబిల్లో ఏమి దాచబడుతుంది, పాస్టర్లు ఏం చెప్పరు బైబిల్లో నుంచి. బైబిల్లో ఏ విషయాలు చెప్పరో అవి మీకు సీక్రెట్ విషయాలు ఉంటాయి కదా. అంటే అన్నా చెల్లెలు పెళ్లి చేసుకోవడము, తర్వాత వచ్చేసి కొడుకు వచ్చేసి చిన్నమ్మలను పెద్దమ్మలను రమించడము, తర్వాత వచ్చేసి మామ వచ్చేసి కోడల్ని రమించడము, అలాంటివి చాలా ఉన్నవి బైబిల్లో. వాటిని మీకు క్లుప్తంగా తెలియజేస్తా. అందుకే బైబిల్ నుంచి ఈ పుస్తకము ఇందులో ఏముంది, అదే ఈ పుస్తకము బైబిల్లో. అవి ఏంటేంటియో మీకు ఇప్పుడు చెబుతా. ఈరోజు ఏంటిదంటే, యూదా తన కోడలు తామరు చెప్తున్నా వినండి. యూదా తన కోడలు తామరును తనతో సెక్స్ చేయటానికి రమ్మని పిలుచుట. అదే ఇది చూడండి. యూదా ఇక్కడ కనిపిస్తున్నది కదా, ఇక్కడ మీకు దగ్గరికి చూపిస్తే చూడండి, కనిపిస్తుంది. యూదా ఏం చేస్తున్నాడంటే, తన కోడలైనటువంటి తామరని యూదా సెక్స్ చేయడానికి రమ్మని పిలుస్తున్నాడు. అర్థమైంది కదా. తామర వచ్చేసి ఎవరు అనుకున్నారు, ఇక్కడ ఉంది కదా తామర వచ్చేసి ఎవరు అనుకున్నారు, యూదా కొడుకు భార్య తామర. దారిలో పోతుంటాడు యూదా. పోయేటప్పుడు తామర ఒక సాట కూర్చొని ఉంటే అప్పుడు తామర దగ్గరికి పోయి యూదా అప్పుడు ఏమని అడుగుతాడంటే, నాతో సెక్స్ చేస్తావా అని అడుగుతాడు. ఎవరు? యూదా తామరతో. తామర ఎవరంటే కొడుకు భార్య, యూదా కొడుకు భార్య తామరును. ఇంకా దీని మ్యాటర్ మొత్తం మీకు చెప్తా. మళ్ళీ చెప్తున్నా ఈ పాయింట్. యూదా తన కోడలు తామరను తనతో సెక్స్ చేయటానికి రమ్మని పిలుచుట. యూదా బైబిల్లో ఆదికాండము 38వ అధ్యాయము 1 నుండి 30. మళ్ళీ చెప్తా. యూదా బైబిల్లో ఆదికాండము 38వ అధ్యాయము 1 నుండి 30. వీడొక పెద్ద వ్యభిచారి. ఎవరు? యూదా. ఇతను 12 ఇజ్రాయేల్ జాతులలో ఒకడు. ఇతను లేహ్ వలన యాకోబుకు కలిగిన సంతానము. ఇతను షువాహు అనే దానిని పెళ్ళాడి దానికి 1 ఏరు, 2 ఓనాను, 3 శీలా అను 3 కొడుకులను కనేను. అర్థమైంది కదా. యూదా తన పెద్ద కొడుకైన ఏరుకు తామరు అనే దానిని ఇచ్చి పెళ్లి చేశాను. యెహోవాకు ఏరు అంటే గిట్టదు కనుక అతనిని చంపి వేశాను. అప్పుడు యూదా తన రెండవ కుమారుని పిలిచి తన వదినతో సెక్స్ చేసి పిల్లలను కనమనేను. కానీ వాడు అలా చేస్తే వారు తన పిల్లలవ్వరని వదినతో సెక్స్ చేసినంతసేపు సెక్స్ చేసి ఆఖరుకు తన వీర్యాన్ని నేల మీద స్ఖలింపచేశాను. ఇది యెహోవాకు నచ్చక వాడిని చంపాను. ఇక్కడ యెహోవాకు వేరే పనేమీ లేదు. అందరి బెడ్రూముల్లో దూరి బ్లూ ఫిలింలు చూడటమేనా? అప్పుడు యూదా తామరతో తన 3వ కొడుకు షేలా పెద్దవాడయ్యేదాకా పుట్టింటిలో ఉండమనేను. ఇంతలో యూదా భార్య చనిపోయింది. షేలా పెద్దవాడైనా కూడా వాడి వదిన దగ్గరకు సెక్స్ చేయడానికి పంపలేదు. అందువలన తామరు తన మామ గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వేరే ఊరు వెళుతున్నాడని తెలిసి వైధవ్య బట్టలు
ప్రక్కన పారవేసి ముసుగు వేసుకొని తన మామ వచ్చు దారిలో కూర్చున్నది. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని చూసేటప్పటికి యూదాకు సంభోగం వాంఛ కలిగి తన కోడలు తామరును సెక్సు చేయటానికి రమ్మన్నాడు. అప్పుడు అది నాకేమిస్తావు అని అడిగినది. ఎవరు? తామరు. తామరు యూదా తామరును సెక్స్ చేయడానికి రమ్మని పిలిస్తే అప్పుడు తామరు యూదాతో అంటుంది, నాకేమిస్తావు నీతో సెక్స్ చేస్తే అని. అప్పుడు అతను ఆమెకు తన ముద్రను, దారమును, చేతికర్రను ఇచ్చాను. తర్వాత ఆమె తన మామతో సెక్స్ చేయించుకొని తన దారిన తాను వెళ్ళిపోయాను. తర్వాత ఆమె తన మామతో సెక్స్ చేయించుకొని తన దారిన తాను వెళ్ళిపోయాను. 3 నెలలకు తామరు గర్భవతి అని తెలిసి ఆమెను రాళ్లతో కొట్టి చంపమని యూదా చిందులు వేశాను. అప్పుడు తామరు మామ యూదాను లోపలకు పిలిచి ముద్ర, దారము, కర్ర చూపించి అవి ఎవరివో వాడే నాకు కడుపు చేసేను అనేను. దానితో యూదా నోరు మూసేను. ఆ విధంగా యూదా వలన తామరు 2 కవలలను కనేను. వీరు కూడా యేసుకు పూర్వీకులే. తండ్రి కొడుకులు ఒకే స్త్రీతో సెక్స్ చేసినప్పుడు ఆ పుట్టిన కవలలు యూదా పెద్ద కొడుకులకు, తండ్రి కొడుకులు ఒకే స్త్రీతో సెక్స్ చేసినప్పుడు ఈ పుట్టిన కవలలు యూదా పెద్ద కొడుకులకు ఏ వరుస కావాలి? కొడుకులనుకోవాలా లేక తమ్ముళ్ళనుకోవాలా? అందుకే పాశ్చాత్యులు వావి వరుసలు లేకుండా చేస్తారు. ఈ మతాన్ని అవలంబిస్తే ఆ ఇంటి కోడలకు పుట్టిన పిల్లలు మొగుడికి పుట్టారో మామకు పుట్టారో తెలియదు. ఇది మీకు క్లుప్తంగా చెప్పిన. దీంట్లో ముఖ్యమైన పాయింట్లు మీరు తెలుసుకోవాల్సినవి. అప్పుడు యూదా తన 2వ కుమారుణ్ణి పిలిచి తన వదినతో సెక్స్ చేసి పిల్లలను కనమనేను. అర్థమైంది కదా? కొడుకు భార్య ఉంటుంది కదా, యూదా ఏం చేసిందంటే కొడుకు భార్యతో తన 2వ కొడుకు అయినటువంటి యూదాను తన పెద్ద కొడుకు భార్యతో సెక్స్ చేయమని చెప్పిండు. అంటే వదిననే కదా పెద్ద కొడుకు యూదా ఏమవుతుంది? పెద్ద కొడుకు భార్య వదిన అవుతుంది యూదాకు. తర్వాత సెక్స్ చేసినంతసేపు చేసి ఇంకా వదలలే, యోనిలో వదలకుండా బయట వదిలేసిండు. ఎందుకంటే ఎట్ట నా పిల్లలు కారని యూదాకు తెలిసిపోయింది. శేలా పెద్దవాడైనా కూడా వాడి వదిన దగ్గరకు సెక్స్ చేయటానికి పంపలేదు. శేలా పెద్దవాడైనా కూడా వాడి వదిన దగ్గరకు సెక్స్ చేయటానికి పంపలేదు. ఎవరు పంపలేదు? శేలా పెద్దవాడైన యూదా. ఇంకోటి, యూదాకు సంభోగం వాంఛ కలిగిన తన కోడలు తామరును సెక్స్ చేయటానికి రమ్మన్నాడు. యూదాకు సంభోగ వాంఛ కలిగిన తన కోడలు తామరును సెక్స్ చేయడానికి రమ్మన్నాడు. తర్వాత ఆమె తన మామతో సెక్స్ చేయించుకొని తన దారిన తాను వెళ్ళిపోయాను. ఇక్కడ మీకు ఒక మ్యాజిక్ కనబడుతుంది. ఏంటంటే ఇక్కడ ఒక అద్భుతమైన అదేంటంటే యూదా వల్ల తన కోడలు గర్భవతి అవుతుంది. అర్థమైంది కదా? యూదా తామరను సెక్స్ చేస్తాడు. యూదా వచ్చేసి తామరకు మామ. సెక్స్ చేసిన తర్వాత తామరు కడుపు వస్తుంది. కడుపు వచ్చినప్పుడు ఇది ఎవరి వల్లనో గర్భవతి అయింది, నా వల్ల కాలేదని వచ్చి ఊర్లోకి వచ్చి చిందులేస్తాడు, రాళ్ళతో కొట్టి చంపండి అని. ఎవరిని? యూదా కోడలను. ఎవరు? యూదా అంటే యూదా కొడుకు భార్యను. ఆమెసే కదా కడుపు చేసింది సెక్స్ చేసి. యూదా కొడుకు భార్యను తామరను సెక్స్ చేసి కడుపు చేసింది యూదానే కదా తామరను. అప్పుడు ఏం చేస్తున్నది? గర్భవతి అయిన తర్వాత తామరను రాళ్ళతో కొట్టి చంపండి, ఎవరి వల్లనో గర్భవతి అయిందంటే అప్పుడు తామరు ఇంట్లోకి పిలిచి ఈ కర్ర, దారము, చేతి కర్ర ఇవి ఎవరివో వాళ్ళే నన్ను సెక్స్ చేసింది, అంటే నన్ను సంభోగించింది,
వారి వల్లనే నేను గర్భవతి అయినా అని అంటది. అన్నప్పుడు యూదా అహో! ఇవి నాయే గదా! ఈ చేతికర్ర, దారము అని నోరు మూసుకొని వెళ్ళిపోతాడు ఆడ్నుంచి. అది తండ్రి, కొడుకులో ఇక్కడ మీకు చూపిస్తా చూడు. యూదా ఇందాక కూడా చూపించిన ఇక్కడ ఉన్నది చూడు. యూదా తన కోడలు తామరను తనతో సెక్స్ చేయడానికి రమ్మని పిలుచుట. యూదా తన కోడలును అంటే కొడుకు భార్య, యూదా కొడుకు భార్య తామరు రోడ్డు పక్కన కూర్చొనుంటే అప్పుడు ఏం చేస్తాడంటే యూదా తన మామ అంటే తామరు మామ కొడుకు నాన్న ఏం చేస్తాడంటే యూదా తామరుని అడుగుతాడు తనతో సెక్స్ చేయడానికి రమ్మని, కోడల్ని. అంటే కొడుకు భార్యనే కదా, యూదా కొడుకు భార్యనే కదా తామరు. పక్కన రోడ్డు పక్కన కూర్చొనింది కదా, అదే ఇది. ఈ బొమ్మ చూస్తున్నారు కదా, అదే ఈ బొమ్మ. పెయింటింగ్ ఇది, గోడలపై వేసిన పెయింటింగ్ ఇది. చర్చిలలో, పాత చర్చిలలో గోడలపై వేసిన పెయింటింగ్ ఇది. బైబిల్లో దీంట్లో మీకు బైబిల్లో ఏ అధ్యాయంలో దేంట్లో ఉందో మీకు అధ్యాయాలు కూడా చెప్తా. యూదా బైబిల్లో ఆదికాండము 38వ అధ్యాయము 1 నుండి 30 చదివితే మీకు తెలిసిపోతుంది. అంటే మామ కోడలు సెక్స్ చేసుకునేది బైబిల్లో. అర్థమైంది కదా. ఇది బైబిల్లో మీరు తెలుసుకునే రహస్యాలు, గుప్తమైన రహస్యాలు. మళ్ళీ చెప్తే మీకు అర్థమవుతుంది మళ్ళీ క్లీన్గా. రెండోసారి ఇప్పుడు ఎన్ని నిమిషాలు అయింది? 13 నిమిషాలు అయింది. మళ్ళీ రెండోసారి చెప్తే మీకు అర్థమవుతుంది. యూదా ఆదికాండము 38వ అధ్యాయము 1 నుండి 30. వీడొక పెద్ద వ్యభిచారి. ఎవరు? యూదా పెద్ద వ్యభిచారి అంట. ఇతను 12 ఇజ్రాయెల్ జాతులలో ఒకడు. ఇతను లేహు వలన యాకోబుకు కలిగిన సంతానం. ఇతను సువాహు అనే దానిని పెళ్ళాడి దానికి 1 ఏరు, 2 ఓనాను, 3 శీల అను 3 కొడుకులను కనేను. యూదా తన పెద్ద కొడుకైన ఏరుకు తామరు అనే దానిని ఇచ్చి పెళ్లి చేసేను. అర్థమైంది కదా. యూదా తన పెద్ద కొడుకైన ఏరుకు తామరు అనే దానిని ఇచ్చి పెళ్లి చేసేను. ఈమెతోనే, తామరుతోనే యూదా పెద్ద కొడుకు భార్యతోనే సెక్స్ చేసేది దారిలో ఉంటే. యెహోవాకు ఏరు అంటే గిట్టదు అంటే అర్థమైంది కదా. యెహోవాకు ఏరంటే గిట్టదు అంటే ఎవరు? యూదా పెద్ద కొడుకు అంటే గిట్టదు యెహోవాకు. కనుక అతనిని చంపి వేసేను. అంటే యూదా పెద్ద కొడుకును యెహోవా చంపివేసిండు. అప్పుడు యూదా తన రెండవ కుమారుణ్ణి పిలిచి తన వదినతో సెక్స్ చేసి పిల్లలను కనమనేను. కానీ వాడు అలా చేస్తే వారు తన పిల్లలవ్వరని వదినతో సెక్స్ చేసినంతసేపు సెక్స్ చేసి ఆఖరుకు తన వీర్యాన్ని నేల మీద స్ఖలింపచేసేవాడు. ఇది యెహోవాకు నచ్చక వాడిని చంపేను. ఇక్కడ యెహోవాకు వేరే పనేమీ లేదు, అందరి బెడ్రూమ్లలో దూరి బ్లూ ఫిలిమ్స్ చూడటమేనా. అప్పుడు యూదా తామరుతో తన 3వ కొడుకు శేలా పెద్దవాడయ్యేదాకా పుట్టింటిలో ఉండమనేను. ఇంతలో యూదా భార్య చనిపోయేను. శేలా పెద్దవాడైనా కూడా వాడి వదిన దగ్గరకు సెక్స్ చేయటానికి పంపలేదు. అందువలన తామరు తన మామ గొర్రెల బొచ్చు కత్తిరించుకు వేరే ఊరు వెళ్తున్నాడని తెలిసి వైదవ్య బట్టలు పక్కన పారవేసి ముసుగు వేసుకొని తన మామ వచ్చి దారిలో కూర్చున్నది. ఎవరు కూర్చున్నది? తామరు. ఒంటరిగా ఉన్న ఆడదానిని చూసేప్పటికీ అంటే ఒంటరిగా చూసిండు. తన పెద్ద కొడుకు భార్య తామరు ఒంటరిగా కూర్చొనుంది కదా. ఒంటరిగా ఉన్న ఆడదానిని చూసేటప్పటికి యూదాకు సంభోగ వాంఛ కలిగి తన కోడలు తామరను సెక్స్ చేయడానికి రమ్మన్నాడు.
ఎవరు రమ్మన్నది సెక్స్ చేయడానికి? యూదా తన కొడుకు భార్య అయినటువంటి తామరను ఒంటరిగా కూర్చుండుటలకు యూదా తన కొడుకు భార్య అయినటువంటి తామరను సెక్స్ చేయడానికి రమ్మన్నాడు. అప్పుడు అది నాకేమిస్తావు అని అడిగినది. అప్పుడు అతను ఆమెకు తన ముద్రను దారమును చేతికర్రను ఇచ్చాను. తర్వాత ఆమె మామతో సెక్స్ చేయించుకొని తన దారిన తాను వెళ్ళిపోయాను. అంటే యూదతో తామరు కొడుకు భార్య, యూదా కొడుకు ఏరు భార్య అయినటువంటి తామర యూదాతో సెక్స్ చేయించుకొని వెళ్ళిపోయింది. తామరు తన దారిన తాను. 3 నెలలకు తామరు గర్భవతి అని తెలిసి ఆమెను రాళ్లతో కొట్టి చంపమని యూదా చిందులు వేశాను. అప్పుడు తామరు మామ యూదాను లోపలికి పిలిచి ముద్ర, దారము, కర్రను చూపించి, అవి ఎవరివో? వాడే నాకు కడుపు చేసేను అనేను. దానితో యూదా నోరు మూసేను. అంటే యూదానే కదా సెక్స్ చేసి కడుపు చేసింది తామరకు. ఆ విధంగా యూదా వలన తామరు 2 కవలలను కనేను. వీరు కూడా యేసుకు పూర్వీకులే. అర్థమైందా? వీరు కూడా యేసుకు పూర్వీకులే. తండ్రి కొడుకులు ఒకే స్త్రీతో సెక్స్ చేసినప్పుడు ఈ పుట్టిన కవలలు యూదా పెద్ద కొడుకులకు ఏ వరుస కావాలి? కొడుకులనుకోవాలా లేక తమ్ముళ్ళనుకోవాలా? అందుకే పాశ్చాత్యులు వావి వరుసలు లేకుండా చేస్తారు. ఈ మతాన్ని అవలంబిస్తే ఆ ఇంటి కోడలుకు పుట్టిన పిల్లలు మొగుడికి పుట్టారో మామకు పుట్టారో తెలియదు. మళ్ళీ రెండోసారి కూడా చెప్పిన, చాలా టైం పట్టింది. రెండోసారి చెప్తే 18 నిమిషాలు. ఇది వ్యభిచారం, మామ కోడళ్ళ వ్యభిచారం. అర్థమైంది కదా? అది ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ యొక్క బైబిల్లో ఇందులో ఏముంది అనే దాని గురించి మీకు తెలియజేసిన. యూదా గురించి, యూదా ఎంత వ్యభిచారో మీకు బైబిల్లో తెలియజేసిన. ఈ మ్యాటర్ వచ్చేసి ఇదంతా యేసుకు పూర్వీకులే. వీళ్ళంతా యేసు దేవుడు అంటారు కదా, అదే వంశం నుంచి వచ్చిన వ్యక్తి యేసు. అది అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా ఈ విషయాలు బైబిల్ని ఆచరిస్తుంటారు కదా క్రైస్తవులు అనే అనుకుంటోళ్ళు, వారి కోసమే ఇది. మీరు బైబిల్ని పూర్తిగా చదివి తెలుసుకోండి. నేను చెప్పిన తప్పు అయితే మీకు అధ్యాయంతో సహా చెప్పిన. బైబిల్లో ఆది కాండము 38వ అధ్యాయము 1 నుంచి 30. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇప్పుడు నేను వివరించిన బైబిల్లోని ముఖ్యమైన చర్చిలో పాస్టర్లు చెప్పని విశేషాలన్నీ నేను వివరించి చెప్పాను. బైబిల్లో ఉన్నవి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోను కంప్లీట్గా చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మరియు మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మన ఫేస్బుక్ ఛానల్ని ఫాలో కండి ప్రతి ఒక్కరూ తప్పకుండా. అందరికీ పరిశుద్ధ నామమున మరియు అందరికీ జై హింద్.